రియల్ నెంబర్స్ లో 1.5 లో మనం సెకండ్ బిట్ డిస్కస్ చేయబోతున్నాం. రైట్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ యాజ్ లాగ్ ఎన్ అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్. ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ని లాగ్ ఎన్ ఫామ్ లో రాయాలట మరియు వాటి యొక్క వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దాంట్లో ఫస్ట్ ప్రాబ్లంలోనే log2 ప్లస్ log5 log2 ప్లస్ log5. సో ఇది మనము చేయాలి అంటే వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. మనకు ఫార్ములా ఉంటుంది కదా, ఈ ఫార్ములా సరిపోతుంది. log mn ఈక్వల్ టు log m ప్లస్ log n. సో ఈ ఫార్ములా మనకి ఐడియా ఉంటే ఇది చాలా సింపుల్. ఓకేనా? సో log2 ఇక్కడ చూడండి, log2 ని నేను ఇక్కడ రాస్తున్నాను log m ప్లస్ log n మోడల్లో ఉంది. క్లియర్? సో అప్పుడు ఆబ్వియస్ గా ఏం రాసుకోవచ్చు, మనం log mn గా రాసుకోవచ్చు. ఇక్కడ m ప్లేస్ లో 2 ఉంది, n ప్లేస్ లో 5 ఉంది కదా. సో అప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను log2 ప్లస్ log5 ఈక్వల్ టు ఏం రాస్తున్నానంటే log ఆఫ్ 5 into 2 or 2 into 5. సో ఇప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్, log 10. log 10. సో ఆబ్వియస్ గా మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయండి అంటే అర్థమైంది, బేస్ 10 ఉంది అనుకుంటున్నాం. అప్పుడు log 10 ఈక్వల్ టు వాల్యూ ఇస్ 1. క్లియర్? సో ద చిల్డ్రన్ సెకండ్ ఏమి ఇచ్చాడు, log 16 బేస్ 2 మైనస్ log 2 బేస్ 2 ఇచ్చాడు. సో దీన్ని మనము log n ఫామ్ లో రాయాలంటే మనకు ఫామ్ లో తెలిసి ఉండాలి చిల్డ్రన్. log a by b ఈక్వల్ టు వాట్, log a మైనస్ log b అని మనకు తెలుసు. క్లియర్? సో ఇప్పుడు అదే మోడల్ ఉంది కదా, దిస్ ఇస్ log a అండ్ దిస్ ఇస్ log b అంటున్నాను. సో అప్పుడు ఆబ్వియస్ గా మనం ఏం రాస్తున్నాం అంటే దీని కింద రాద్దాం. చూడండి, జస్ట్ సింపుల్ గా log 16 2 మైనస్ log బేస్ 2 2. సో ఇది మొత్తం log a అంటే ఇది log b అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, సింపుల్ గా log ఆఫ్ 16 by 2 బేస్ 2. క్లియర్? అర్థమవుతుందా? log 16 2 మైనస్ log 2 బేస్ 2 ఏం రాస్తున్నా, log ఆఫ్ 16 by 2 బేస్ 2 రాస్తున్నప్పుడు 16 by 2 అంటే ఎంత, 8. log 8 2 అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తున్నా అంటే మనం 8 అంటే ఏం రాసుకోవచ్చు, 8 ఈక్వల్ టు 2 into 2 into 2 రాయొచ్చు. సో 8 ఈక్వల్స్ వాట్, 2 క్యూబ్. సో కాబట్టి ఇక్కడ నేను లాగ్ దీన్ని 2 క్యూబ్ బేస్ 2 రాసిన తర్వాత మనకు ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా, log a to power of m ఈక్వల్ టు m log a. m log a రాసుకోవచ్చు. అట్నే సేమ్ ఇప్పుడు log 16 2 మైనస్ log 2 ఈక్వల్ టు వాట్ యూ కెన్ రైట్. సో ఇక్కడ ఆల్రెడీ 2 క్యూబ్ ఉంది, రాస్తున్నా 3 log 2 బేస్ 2 రాస్తున్నా. సో అగైన్ 3 ఆఫ్ 1. సో మనకు తెలిసిందే కదా, log a ఈక్వల్ టు 1. సో కాబట్టి మనకి దీని వాల్యూ ఎంత, ఈక్వల్ టు 3 అవుతుంది. సో వాడు ఇచ్చింది మనకి 3 log 4 బేస్ 64 ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎంతమంది మనం డిస్కస్ చేసాం, ఏంటది, log a to power of m ఈక్వల్ టు వాట్ యూ కెన్ రైట్, m log a వీ కెన్ రైట్. క్లియర్? సో అట్లనే ఇక్కడ మనము దీని 3 log 4 64 ని సేమ్ దీన్ని కంపేర్ చేస్తున్నా, m log a. క్లియర్? అంటే అర్థం దీని సింపుల్ ఎలా రాసుకోవచ్చు అంటే log 4 క్యూబ్ 64 గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? 3 log 4 64 ని నేను ఏం రాస్తున్నానంటే log 4 క్యూబ్ బేస్ 64 గా రాస్తున్నాను. ఎందుకంటే యాజ్ ఫర్ దిస్ వన్. క్లియర్? log a to power of m ఈక్వల్ టు వాట్, m log a. సో అప్పుడు అయినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్ గా 4 into 4 into 4 క్యూబ్ కదా, 4 into 4 16 into 4 64. సో కాబట్టి దిస్ ఇస్ ద log 64. సో మనకు తెలిసిందే కదా, log a ఈక్వల్ టు వాట్, 1. సో కాబట్టి సేమ్ అదే ఫార్మాట్ లో ఇక్కడ
3 log 4 64 వాల్యూ ఎంత 1. క్లియర్. సో దీని వాల్యూ అవుతుంది ఈక్వల్ టు 1 అవుతుంది. క్లియర్. సో దీన్ని ఇంకో మోడల్ కూడా సేమ్ రాసుకోవచ్చు. అది ఏంటంటే చూద్దాం. సెకండ్ మోడల్ కూడా ఉంది. ఏంటంటే ఒక్కసారి చూద్దాం. 3 log 4 64 ఉంది కదా, దీన్ని లాగిన్ ఫామ్ లో రాయాలంటే ఫస్ట్ మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. లాగ్ ఏ టు పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ ఈక్వల్ టు ఇలా ఉంటే లాగ్ ఎన్ బేస్ ఏ టు పవర్ ఆఫ్ ఎం ఉన్నట్లయితే మనము దాన్ని రాసుకోవచ్చు 1/m ఇంటూ లాగ్ ఎన్ రాసుకోవచ్చు. క్లియర్. ఇప్పుడు నేను 3 ఇంటూ దీని ఏం రాస్తున్నానంటే లాగ్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ ఈ 64 నేను ఏం రాస్తున్నానంటే 4 క్యూబ్ రాస్తున్నా. క్లియర్. లాగ్ 4 క్యూబ్ రాస్తున్నప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ సేమ్ అదే మోడల్ ఉంది కదా, ఏంటిది లాగ్ ఎన్ ఏ టు పవర్ ఆఫ్ ఎం. క్లియర్. సో ఇక్కడ చూడండి 4 అనేది ఎన్ అవుతుంది, 3 అనేది స్మాల్ ఎం అవుతుంది, ఏ అనేది 4 అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నేనేం రాస్తుంది డైరెక్ట్ గా 3 ఆఫ్ 1/m. ఏమంటే ఏమన్నాను 3 అన్నాను. 1/3 ఆఫ్ లాగ్ 4 ఆల్రెడీ బేస్ 4 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఇంటూ 1/3 ఇంటూ లాగ్ 4 వాల్యూ ఎంత 1. ఎందుకు అంటే లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ 1 అదే ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఇక్కడ 3 ఇంటూ 3 క్యాన్సిల్, 1 ఇంటూ 1 వాట్ ఇట్ ఈస్ 1. క్లియర్. స్టూడెంట్స్ ఇది నెక్స్ట్ వన్. 2 log 3 మైనస్ 3 log 2 దీన్ని లాగ్ ఎన్ ఫామ్ లో రాయాలి. చూద్దాం ఏందో మనకు అది సమస్య. సో మనకు ఫార్ములా ఉంది, గుర్తుందా మీకు? ఇంతకుముందు డిస్కస్ లాగ్ ఏ టు పవర్ ఆఫ్ ఎం ఉంది అనుకోండి, దాన్ని ఎం లాగ్ ఏలా రాసుకోవచ్చు. క్లియర్. సో ఇప్పుడు దీని ఇక్కడే వాడబోతున్నాం మనం. ఇప్పుడు చూడండి 2 log 3 మైనస్ 3 log 2. సో ఇక్కడ దీన్ని ఎం లాగ్ ఏ అంటున్నాను. క్లియర్. ప్లేస్ లో ఉంది 2 ఉంది కదా, సేమ్ ఇది కూడా అంతే ఎం లాగ్ ఏ ఫార్మాట్ లో ఉంది. సో కాబట్టి ఆబ్వియస్ గా మనము డైరెక్ట్ ఇలా రాసుకోవచ్చు. చూడండి. సో దట్ ఈక్వల్ టు మనం రాయొచ్చు అంటే 2 log 3 మైనస్ 3 log 2 ని ఏమని రాస్తున్నాను లాగ్ 3 స్క్వేర్ మైనస్ లాగ్ 2 క్యూబ్ గా రాసుకోవచ్చు. క్లియర్. సో రాసిన తర్వాత మనకి లాగ్ 3 స్క్వేర్ ఉంది. 3 స్క్వేర్ మీన్స్ 9. సో లాగ్ 9 మైనస్ లాగ్ 2 క్యూబ్ అంటే ఎంత 2 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈస్ వాట్ 8 కదా. సో దీన్ని మనం 8 రాస్తున్నాం. మళ్ళా ఇదే ఫార్మాట్ లో ఉంది. ఏ ఫార్ములా ఉంది లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉంది. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది లాగ్ ఏ బై బి అవుతుంది. సో కాబట్టి సేమ్ అదే మోడల్లో ఉంది కాబట్టి లాగ్ 9 మైనస్ లాగ్ 8 కాబట్టి దీని రాసుకోవచ్చు లాగ్ ఆఫ్ 9/8. 9/8. ఎస్ స్టూడెంట్స్, సీ ద నెక్స్ట్ వన్. మనకి నెక్స్ట్ వన్ ఏముంది చూడండి లాగ్ 10 ప్లస్ 2 log 3 మైనస్ లాగ్ 2. సో దిస్ ఇస్ ద గివెన్ ప్రాబ్లం. అయితే మనం ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మనకు ఫార్ములా తెలుసు కదా లాగ్ ఏ టు పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎం లాగ్ ఏ. సో ఇక్కడ 2 log 3 అనేది ఎం లాగ్ ఏ ఫార్మేట్ లో ఉంది కాబట్టి నేనేం రాస్తున్నానంటే అప్పుడు లాగ్ 10 ప్లస్ లాగ్ 2 log 3 రాస్తున్నాను, లాగ్ 3 స్క్వేర్ రాస్తున్నాను. క్లియర్. సో ఎం లాగ్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు లాగ్ ఏ టు పవర్ ఆఫ్ ఎం గా రాసుకోవచ్చు. క్లియర్. సో మైనస్ లాగ్ 2 రాశాను. రాసిన తర్వాత ఇక్కడ లాగ్ 10 ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9. సో లాగ్ 9 మైనస్ లాగ్ 2 రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవి రెండు ఎలా ఉన్నాయంటే మనము ఒకసారి జాగ్రత్త చూస్తే ఈ ఫార్మేట్ లో ఉంటాయి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫామ్ లో ఉంది. సో దట్ ఈస్ వాట్ లాగ్ ఆఫ్ ఏబి. క్లియర్. సో కాబట్టి ఇప్పుడు రాస్తున్నాను లాగ్ 10 ప్లస్ లాగ్ 9 మైనస్ లాగ్ 2 ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని ఏమన్నాను ఎస్ లాగ్ ఆఫ్ 10 ఇంటూ 9 మైనస్ లాగ్ 2. మళ్ళీ ఏ మోడల్లో ఉన్నాయి లాగ్ ఏ
ఏ మోడల్ ఉన్నది? లాగ్ ఏ మైనస్ లాగ్ బి మోడల్ ఉంది. అంటే అర్థం ఏంది? లాగ్ ఆఫ్ ఏ బై బి. సో కాబట్టి ఇప్పుడు నేను దీని డైరెక్ట్ ఏం రాస్తున్నానంటే లాగ్ ఆఫ్ ఎస్ 10 into 9/2.